జలకన్యలు మెర్మైడ్స్ నిజంగానే ఉన్నాయా లేక ఇవన్నీ కేవలం కట్టుకథలా? ఈ సందేహం మనలో చాలా మందికి ఉండే ఉంటుంది. నిజానికి ఈ టాపిక్ మీద ఆల్రెడీ ఒక వీడియో చేశా, కానీ అందులో చాలా ముఖ్యమైన అంశాలను మిస్ చేశా. అందుకే ఆ మిస్ అయిన ఇంట్రెస్టింగ్ విషయాలన్నింటినీ కలిపి ఇప్పుడు పార్ట్ 2 వీడియోతో మీ ముందుకు వచ్చేసా. నిజానికి జలకన్యలు ఉన్నాయనడానికి ఆధారంగా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. అలా అనుకోకుండా కెమెరాకి చిక్కి అందరినీ షాక్కి గురిచేసిన కొన్ని మిస్టరీ జలకన్య సంఘటనలను ఈ వీడియోలో మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఆ వీడియోలో ఉన్నవి నిజమా లేక గ్రాఫిక్సా, అసలు ఏఐ టెక్నాలజీతో చేసినవా అని కనిపెట్టలేనంత రియలిస్టిక్ గా ఉంటాయి. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్లే ముందు జలకన్యలు నిజంగానే ఉన్నాయని నమ్మే వాళ్ళంతా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకునేసి, అదే మన యాలిఫాక్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఇక రండి, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కొన్నేళ్ల క్రితం కోస్టారికా సముద్ర ప్రాంతంలో కొందరు బోట్లో వెళ్తూ ఉండంగా నీటి ఉపరితలం మీద ఒక వింత జీవి ఈదుతున్నట్లు వీడియో తీశారు. ఆ వీడియోలో ఆ జీవి బూడిద రంగు చర్మంతో సిల్వర్ కలర్ జుట్టుతో అచ్చం మన కథల్లో చూసే జలకన్యలాగానే ఉంది. ముఖ్యంగా అది నీళ్లలో చాలా మెల్లగా కదులుతున్న తీరు చాలా సహజంగా ఉంది. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఇది ఒక కొత్త రకం సముద్రపు జీవ లేక నిజమైన జలకన్య అని ఒక పెద్ద డిబేట్ నడిచింది. కానీ ఇది నిజమైన వీడియోనా లేక ఏ మాయా అని ఖచ్చితంగా అందరికీ డౌట్ వస్తుంది. స్పెయిన్లో రాత్రి పూట జాలర్లు సముద్రంలో చేపలు పడుతూ ఉండంగా వాళ్ళ వలలో ఒక పెద్ద చేప చిక్కింది. దాన్ని పైకి లాగుతూ ఉండంగా నీళ్ళ లోపల నుంచి మనిషి రూపంలో ఉన్న ఒక వింత జీవి అకస్మాత్తుగా పైకి వచ్చింది. మనిషి శరీరం, చేప తోక ఉన్న ఆ రూపం కొన్ని సెకండ్లు మాత్రమే కనిపించి మళ్ళీ నీళ్ళలోకి దూకేసింది. తర్వాత వేగంగా నీళ్ళలోకి దూకి మాయమైపోయింది. దీన్ని చూసి షాక్ అయిన ఆ జాలర్లు ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో అది కాస్త విపరీతంగా స్ప్రెడ్ అయింది. నార్త్ అట్లాంటిక్ మహాసముద్రంలో రాత్రిపూట కొంతమంది జాలర్లు బోట్లో వెళ్తూ ఉండంగా తీసిన ఒక మిస్టరీ వీడియో ఇది. బోట్లో వెళ్తున్న వాళ్లకు సముద్రపు నీటి లోపల ఏదో విచిత్రమైన జీవి కనిపించింది. మొదట్లో నీళ్లలో తెల్లగా కొంచెం బ్లర్ గా కనిపించడంతో అది సాధారణ డాల్ఫిన్ అనుకున్నారు. కానీ ఆ జీవి సముద్రం పైకి వచ్చిన తర్వాతే తెలిసింది అది డాల్ఫిన్ కాదు, మనిషి శరీరం మరియు చేప తోక ఉన్న ఒక జలకన్య అని. ఆ తర్వాత ఆ జీవి నీళ్లపైనే కొంచెం దూరం ఈదుకుంటూ వెళ్లి ఒక ఉదుట్న నీళ్లలోకి దూకి మాయమైపోయింది. ఇలా జలకన్య లాంటి వింత జీవులను నేరుగా చూసామని, వలలో చిక్కాయని చెప్పి సోషల్ మీడియాలో చాలా వీడియోలు వస్తూ ఉంటాయి. వీటన్నిటిని నమ్మొచ్చో లేదో అనే కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ చూడ్డానికి మాత్రం ఇవి చాలా షాకింగ్ గా, ఇంట్రెస్టింగ్ గా ఉంటున్నాయి. మలేషియాలోని ఒక నదిలో జాలర్లు ఎప్పట్లాగే చేపలు పట్టుకుంటున్న సమయంలో జరిగిన సంఘటన ఇది. ఇంటర్నెట్ లో ఇది పెద్ద సంచలనాన్ని సృష్టించింది. వాళ్ళు వేసిన పెద్ద ఫిషింగ్ నెట్ ని బయటకు లాగడానికి ప్రయత్నించినప్పుడు అందులో సాధారణ చేపలకు బదులుగా ఒక వింతైన జలకన్య లాంటిది చిక్కుకుందట. అది మనుషుల లాంటి శరీర ఆకారం ఉన్న జలకన్య. వలలో ఉన్న ఆ జీవి అప్పుడు కొంచెం కదులుతూ ఉండడంతో ఆశ్చర్యపోయి వాళ్ళు వీడియో కూడా తీశారు. సోషల్ మీడియాలో ఇది వైరల్ అయిన తర్వాత ఇది నిజమైన జలకన్య అని చాలా మంది నమ్మారు. కానీ మరోవైపు దీని మూమెంట్స్ చాలా సినిమాటిక్ గా ఉండడంతో ఇది ఎవరో కావాలని ప్లాన్ చేసి తీసిన ప్రాంక్ వీడియో కావచ్చు లేదా CGI ఎడిటింగ్ కావచ్చు అని అనేక సందేహాలు కూడా వ్యక్తం చేశారు. అయితే దీన్ని చూసాక మీకేమనిపిస్తోందో కామెంట్లో చెప్పండి. ఒక మెరైన్ బయాలజిస్ట్ సముద్రంలో డైవింగ్ చేస్తూ రీసెర్చ్ చేస్తూ ఉండంగా స్త్రీ రూపం మరియు చేప తోక ఉన్న ఒక మిస్టరీ క్రియేచర్ ని చూశాడు. వెంటనే దాన్ని కెమెరాలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఆ ఫుటేజ్ చూసిన కొంతమంది ఇది రియల్ జలకన్య అంటే, మరికొందరు అది ఏఐతో ఎడిట్ చేసిన వీడియో అని వాదించారు. అయితే అసలు నిజం ఏంటనేది ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీనే. ప్యారిస్ లో ఒక నది పక్కన ఉన్న ఒక స్టోన్ బ్రిడ్జ్ దగ్గర రికార్డ్ అయిన ఈ రేర్ మిస్టరీ ఫుటేజ్ చూడండి. ఈ వీడియోలో 2 వింత జీవులు బండరాయి మీద ప్రశాంతంగా కదులుతున్నట్లు కనిపిస్తున్నాయి. వాటికి మనుషుల లాంటి ముఖాలు, చేపలాంటి పొడవైన తోకలు ఉండడంతో ఇవి ఖచ్చితంగా జలకన్యలే అని అందరూ అనుకోవడం మొదలుపెట్టారు. ముఖ్యంగా నీలిరంగు బాడీ స్ట్రక్చర్ తో ఉన్న ఆ 2 జీవులు కొన్ని నిమిషాల తర్వాత బ్రిడ్జ్ సందులోకి వెళ్లి మాయమైపోతాయి. ఈ వీడియో అసలు నిజమా లేక ఎడిట్ చేసిన ఫేక్ క్లిప్పా అనేది ఎవరికీ తెలియదు. కానీ కొన్నేళ్ల క్రితం ఈ ఫుటేజ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యి పెద్ద చర్చకే దారితీసింది. ఇంగ్లాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ ఆర్కియాలజీ మ్యూజియంలో ఉంచిన ఒక జపనీస్ జలకన్య అస్థిపంజరం అంటూ కొన్నేళ్ల క్రితం ఈ వీడియో విపరీతంగా వైరల్ అయింది. అందులో మనిషి తల, చేప శరీరం కలిసి ఉన్న ఒక విచిత్రమైన అస్థిపంజరం కనిపిస్తుంది. 1822లో ఒక జపనీస్ జాలరీ వలలో ఇది చిక్కిందని, ఆ తర్వాత ఇంగ్లాండ్ కు తెచ్చి కేంబ్రిడ్జ్ మ్యూజియంలో భద్రపరిచారని చెప్తారు. అయితే ఇది నిజంగా జలకన్య అస్థిపంజరమా లేక పాత కాలంలో ఎవరైనా తయారు చేసిన మిస్టరీ బొమ్మన అనేది దానిపై క్లారిటీ లేదు. అసలు ఇది కేంబ్రిడ్జ్ మ్యూజియంలో ఉందా లేదా అనే దానికి కూడా సరైన ఆధారాలు లేదు. అయినప్పటికీ ఇదొక సంచలన మిస్టరీ వీడియోగా మిగిలిపోయింది.
ఆఫ్రికాలోని జాంబేజీ నదిలో ఒక వ్యక్తి చేపలు పట్టుకుంటున్నప్పుడు పెద్ద తోకతో ఉన్న ఒక వింత రూపం నీళ్లలో గంతులేస్తున్నట్లు ఈ వీడియో స్ప్రెడ్ అయింది. మొదట్లో ఆ జీవి ఆయన బోట్ చుట్టూ తిరిగింది. ఏం జరుగుతుందో అర్థం కాక కంగారు పడిపోయిన ఆయన వెంటనే తన ఫోన్ తీసి వీడియో రికార్డ్ చేయడం మొదలుపెట్టారు. కొద్దిసేపటికి ఆ జీవి అక్కడి నుంచి దూరం వెళ్లి నీళ్ళలోకి మునిగిపోయింది. ఆయన తీసిన ఆ వీడియోలో ఆ జీవి పూర్తి రూపం స్పష్టంగా కనిపించకపోయినా దాని పెద్ద తోక మాత్రం క్లియర్ గా రికార్డ్ అయింది. చూడ్డానికి అది పెద్ద చేప తోకలా ఉన్నప్పటికీ నదిలో అంత పెద్ద చేప బ్రతుకుతుందా అనేది అనుమానమే. అందుకే ఇది సాధారణ చేప కాదు అని ఖచ్చితంగా జలకన్య అని నెటిజన్స్ దీన్ని వైరల్ చేశారు. అట్లాంటిక్ మహాసముద్రంలో రాత్రిపూట జాలర్లు బోట్లో వెళ్తూ ఉండంగా అకస్మాత్తుగా ఒక వింత జీవి వాళ్ళను వెంబడించింది. ఇంతవరకు ఎప్పుడు చూడని లుక్ లో తెలుపు మరియు బూడిద రంగు కలిసిన ఆ వింత క్రియేచర్ చాలా స్పీడ్ గా వాళ్ళ వెంటే వస్తూ ఉంది. భయపడిపోయిన వాళ్ళు వెంటనే బోట్ స్పీడ్ పెంచి అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఇక ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టగానే క్షణాల్లో వైరల్ అయిపోయింది. ఇక ఆ వీడియోని చూసిన చాలా మంది ఆ బోట్ ను వెంబడిస్తూ ఉన్నది జలకన్య అని చెప్తున్నారు. ఆస్ట్రేలియాలోని జనసంచారం లేని ఒక నదీ తీర ప్రాంతానికి ఇద్దరు వ్యక్తులు రాత్రిపూట కెమెరాతో ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్లారు. అప్పుడు ఒక వైపు నుంచి వింత శబ్దం రావడంతో ఏంటని ఆ వైపు నడుచుకుంటూ వెళ్లారు. వాళ్లకు ఎదురుగా నది ఒడ్డున పొడవైన నల్లటి జుట్టుతో శరీరం నిండా బురదతో కాళ్లకు బదులుగా పెద్ద తోకతో అచ్చం జలకన్య లాంటి ఒక వింత జీవి కూర్చుని ఉంది. ఆ వీడియోలో వాళ్ళిద్దరూ ఆ జీవి దగ్గరకు వెళ్లి దాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్నట్లు కూడా ఉంది. కానీ ఈ వీడియోని చూసిన కొంతమంది ఇది కావాలని క్రియేట్ చేసిన ఫేక్ వీడియో అని చాలా మంది భావిస్తున్నారు. అర్జెంటీనా జాలర్లు సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు దూరంగా ఒక బండరాయి మీద వింత రూపం కూర్చుని ఉందని ఈ వీడియో రిలీజ్ చేశారు. పాత ఐరిష్ జానపద కథల్లో చెప్పే జలకన్యలాగే ఇది ఉండడంతో అంతా దీని గురించే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇంటర్నెట్ లో తెగ హల్చల్ చేసిన ఈ వీడియోలో కనిపిస్తున్నది నిజమైన జలకన్యనా లేక CGI గ్రాఫిక్స్ అనేది ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్నే. ఫిన్లాండ్లో ఒక మహిళ నది ఒడ్డున నడుచుకుంటూ వెళ్తూ ఉండంగా నీళ్లలో జలకన్య లాంటి వింత రూపాన్ని చూసి తన ఫోన్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోలో మనిషి తల చేప తోక ఉన్న ఆ వింత జీవి నీళ్లలో మెల్లగా కదులుతూ వెళ్తోంది. కొన్ని సెకండ్స్ మాత్రమే క్లియర్గా కనిపించిన ఆ జీవి తర్వాత లోతైన నీళ్లలోకి వెళ్ళిపోయింది. ఇలా జలకన్యల గురించి ప్రతి ఏటా ఎన్నో వీడియోస్ ఇంటర్నెట్ లో వస్తూనే ఉన్నాయి. అందులో కొన్ని కంప్యూటర్ గ్రాఫిక్స్ ఏఐతో చేసినట్లు అనిపించినా కొన్ని మాత్రం నిజం లాగానే అనిపిస్తాయి. మరి దీన్ని బట్టి మీరేమనుకుంటున్నారు? అసలు నిజంగా జలకన్యలు ఉన్నాయంటారా లేక కేవలం కట్టుకథలా? మీ అభిప్రాయాన్ని కింద కమెంట్స్ లో చెప్పండి. జలకన్యలు నిజంగానే ఉన్నాయి అని నమ్మే వాళ్ళు ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఎస్ అని కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ ముఖ్యంగా మన యాలిఫాక్ట్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి.